Vishnu Vishnu, garu, my question. here. Yeah, I'm Anjali from TFPC. ఫస్ట్ ఆఫ్ ఆల్ టీజర్ వాజ్ వెరీ నైస్ అండ్ చాలా అంటే లైక్ పిల్లలకి కథ చెపితే అర్థం కాదు చూపిస్తే అర్థం అవుతుంది అంటారు కదా సో అలా సో ఐ హ్యావ్ 2 క్వశ్చన్స్ ప్లీజ్. సో ఫస్ట్ వన్ ఈజ్ సో మెనీ స్టార్ కాస్ట్ ఈజ్ హియర్ సో ఎవరితో ఏ సీన్ చేసినప్పుడు మీరు ఇమోషనలీ బాగా కనెక్ట్ అయ్యారు? That's a good question. థ్యాంక్ యూ. You know who I actually connected a lot? Sarath Kumar గారితో. వావ్. You have no idea. మీరు ఆయన మూవీలో మా ఇద్దరు రిలేషన్షిప్ అండ్ నాట్ ఓన్లీ దట్ పర్సనలీ ఫర్ మీ యునో హీ వాజ్ లైక్ అ ఫాదర్ ఆన్ సెట్ ఫర్ మీ. ఈరోజు నేను సినిమా ఇంత ఫాస్ట్గా నేను చేయగలిగానంటే ఇట్స్ ఓన్లీ థ్యాంక్స్ టు హిమ్. ఓకే. ఆయన మేకప్ వేయడానికి 1.5 సేపు పట్టేది, మాకు 2 hours పట్టేది అందరికీ. నేను మేకప్ వేసుకొని సార్ ఐఎమ్ ద లీడ్ యాక్టర్, ఐ హ్యావ్ టు బీ దాన్ని 7:30కి షార్ట్ పిలిచి చెప్పేవాడిని. ఎవ్రీబడి యూస్ టు బి. ఆయన కానీ రిలాక్స్ అయ్యి వచ్చుండుంటే సెట్లో నా షూటింగ్ అసలు అయ్యేది కాదు. నాకన్నా ముందు వచ్చి ఉండేవాడు ఆయన సెట్లో. నేను పరిగెత్తేవాడిని, శరత్ గారు వచ్చేస్తున్నారు పరిగెత్తండి, శరత్ అంకుల్ వచ్చేస్తున్నారు పరిగెత్తండి అని. సో ఎమోషనల్ కనెక్ట్ బిహైండ్ అండ్ ఆన్ ద కెమెరా విత్ శరత్ అన్న. ఆఫ్ కోర్స్ ఇంకోటి చెప్తాను, అక్షయ్ గారితోనూ ఉంది. ఒక మనిషిగా నేను మారింది మోహన్ లాల్ గారితో నేను షూటింగ్ చేసిన తర్వాత. నేను చిన్నప్పటి నుంచి చూసిన దానికి దట్స్ అ బిగ్ స్టోరీ, ఐల్ టెల్ యూ లేటర్. బట్ విత్ మై బ్రదర్ ప్రభాస్, అతను నా ఒక్కడితోనే యాక్ట్ చేయలే సినిమాలో. సో ఐ లీవ్ ఇట్ అట్ దట్. ఓకే, సో ఐ విల్ నాట్ సే అతని క్యారెక్టర్ ఏంటి, అతను ఎంతసేపు చేశాడు, ఎవరెవరితో ఆయన యాక్ట్ చేశాడు అనేది నేను చెప్పను. నా ఒక్కడితోనే చేయలేదు. సో దట్స్ అ డిఫరెంట్ స్టోరీ ఆల్ టుగెదర్. ఓకే. అండ్ సెకండ్ వన్, సో కన్నప్ప మీరు ఇందాక మెన్షన్ చేసినట్టు సగం మాత్రమే తెలుసు, బట్ ఇలా హిస్టరీలో ఎన్నో తెలియని స్టోరీస్ ఎన్నో ఉన్నాయి. సో మీకు అవకాశం వస్తే ఏ స్టోరీ చెప్పాలనుకుంటారు? శివుడు కథ. ఐ వాంట్ టు టెల్ ద స్టోరీ ఆఫ్ లార్డ్ శివ. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్. Perfect. And thank you so much, media, for your amazing questions. Vishnu. And thank you. Sir, Yeah. here. యా సారీ. Sir, this is last question. యా మీ టీజర్ అయితే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. అంటే మీరు థ్యాంక్ యూ మై బ్రదర్. పెట్టిన ఎఫర్ట్ అంతా టీజర్లో కనిపిస్తుంది. సార్ లైక్ పర్టికులర్గా మాట్లాడాలంటే మీ ట్రాన్స్ఫర్మేషన్ లైక్ హెయిర్ దగ్గర నుంచి బాడీ కానీ అండ్ కాస్ట్యూమ్స్ అన్నీ. సో ఈ సినిమాకి పర్టికులర్గా మీరు ఎలాంటి తీసుకున్నారు జాగ్రత్తలు లైక్ రిగార్డింగ్ యువర్ ఫిజిక్ అండ్ ఆల్ మెయింటెనెన్స్? Oh, that's a long question, but I'll definitely tell you on another day, because that today with all these people it's not that నేనే కదా అక్కడ చూడండి గడ్డం వేసుకొని అక్కడ ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ మారిపి ఉన్నాడు శివబాలాజీ. అండ్ another one person I have to thank a lot is ఈరోజు రాలా ఆయన, ఇప్పుడే జపాన్ నుంచి ఇప్పుడే ల్యాండ్ అయ్యాడు ఆయన. ఇస్ మా అన్న ప్రభుదేవ. నాన్నగారితో ఒక సీక్వెన్స్ లాస్ట్లో షూట్ చేయాల్సిందే. అది నేను భయపడాను నేను, ఎందుకంటే ఎవరు చెప్తే యూనో ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ థింగ్స్. ఫస్ట్ ఫోన్ కాల్ నేను అన్నకు ఫోన్ చేశాను. అన్నా నువ్వు చేయాలన్నా, లాస్ట్లో వీడు భక్తుడు అవుతాడు, దాని తర్వాత ఇవన్నీ చేయాలన్నా దాదాపు లాస్ట్ 45 minutes మీ చేతుల్లో ఉందన్నా అన్న. సరేరా నేను చేస్తాను, ఓకే అది ఇది అన్నాడు. సాంగ్ కంపోజ్ అయినప్పటి నుంచి సాంగ్ ఎడిట్ అయ్యేంత వరకు ద ఇన్వాల్వ్మెంట్ విచ్ ప్రభు అండ్ ఐ హ్యాడ్ ఇస్ అమేజింగ్. ఆయన చెప్పిన 2 కామెంట్స్ ఐ హోల్డ్ ఇట్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. రేపు జరగచ్చు జరగకపోవచ్చు, కానీ ఆయన ఇచ్చిన భరోసా నాకు. ఫస్ట్ నేను అక్కడ షూట్ చేసిన తర్వాత ఒక కట్ చూపించాను, ఇద్దరు చెప్పారు ఫస్ట్ దాన్ని చూసి. ఫస్ట్ నేను ప్రభాస్ కోసం కట్ తీసుకొచ్చి చూపించాను. ప్రభాస్ అన్న మాట ఇలా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంకేదో అన్నాడు నేను గట్టిగా. సో ఇది మాత్రం గట్టిగా కొట్టేటట్టు ఉంది బ్రదర్, నేను ఏదో అనుకున్నాను అన్నాడు. నెక్స్ట్ ప్రభు అన్న, ఆయన ఫస్ట్ విజువల్స్ చూసిన తర్వాత విష్ణు నాకు ఇది బ్రేవ్ హార్ట్ ఫీలింగ్ వస్తుంది విష్ణు అన్నాడు. అండ్ రేపు మీరు సినిమా చూసినప్పుడు కూడా యుల్ అండర్స్టాండ్ వై హీ సెడ్ దాట్. నెక్స్ట్ ప్రభు అని చెప్పింది సాంగ్ అంతా ఎడిట్ చేసిన తర్వాత అగైన్ నేను ఇది జరగచ్చు జరగకపోవచ్చు, బట్ ఆయన చెప్పింది చెప్తున్నా. వాయిస్ నోట్ పెట్టాడు ఎడిట్ చేసే సాంగు. విష్ణు నాకు నేషనల్ అవార్డు మిన్సారా కనుకు వచ్చింది, కాజోలు నేను చేసి
పాటకి వెన్నెలవే వెన్నెలవేకి నా ఫస్ట్ నేషనల్ అవార్డ్. నెక్స్ట్ ఇంకోటి హృతిక్ రోషన్తో వచ్చింది, అది కంపోజింగ్ కోసం వచ్చింది. ఈ సినిమా రెడీ అయిన వెంటనే నువ్వు పంపి, నాకు వస్తుందని నమ్మకం నాకు చాలా ఎక్కువ ఉంది ఈ సాంగ్, నువ్వు ఇది ఎడిట్ చేసి పంపి నువ్వు అక్కడికి అన్నాడు. సో దిస్ ఇస్ అ లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్ పనిచేసిన ప్రతి ఒక్కరు చెప్పారు, అండ్ ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్. అండ్ ఫర్ ద మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ ద ఫిలిం స్టీఫెన్ దెవెసి, ఈరోజు కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేదు, ఆయన ఇంట్లో ఉండాల్సి వచ్చింది. స్టీఫెన్స్ ఫస్ట్ ఫిలిం ఇదే, అండ్ హీస్ డన్ అ ఫెనామినల్ జాబ్. ఈ పాటలన్నీ బయటకు వచ్చిన తర్వాత మీకు తెలుసు, నేను వినేది వచ్చి నాకెందుకు మళ్ళీ పాతకాలంలాగా దేవుడి పాటలు కాదు నేను వినాల్సింది, నాకు ఈ జనరేషన్ పిల్లలకి వినదగ్గట్టు ఉండాలి అనే అతనితో కూర్చొని మేము చేసి ఈరోజు మీ ముందుకు తీసుకొస్తాం. అండ్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ విష్ణు గారు, థ్యాంక్ యూ మీడియా ఫర్ యువర్ బ్యూటిఫుల్ క్వశ్చన్స్, అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇందాక విష్ణు గారు చెప్పినట్టు, సో కన్నప్ప ప్రపంచంలోకి మీ అందరికీ స్వాగతం పలికేస్తున్నాము అఫీషియల్లీ. ఇవాళ టీజర్ని మీరు I'll just one thing. I abruptly cut your question in that. Mohanlal గారి గురించి when you asked me one of the questions about it. See, మోహన్లాల్ ఒక వ్యక్తిగాని మారిపోయింది మోహన్లాల్ గారి వల్ల అన్నాను నేను ఫస్ట్ వెళ్ళి నేను ఈ కథ రెడీ చేసుకొని ఫస్ట్ లాల్ అంకల్ దగ్గరికి వెళ్ళాను. ఆయన మెడ్రాస్లో ఉంటే నాన్నగారు ఫోన్ చేసి, నువ్వు ఒకసారి వెళ్ళి మాట్లాడాను. ఫోన్ చేసి ఎక్కడున్నా అంటే, అన్న నేను మెడ్రాస్లో ఉన్నాను, ఎందుకు విష్ణుని ఫోన్లో మాట్లాడమనండి. లేదు నేను వచ్చి మాట్లాడతాను. నేను మెడ్రాస్కి వెళ్ళాను, నా సినిమా తీస్తున్నాను, ఐఎమ్ మీరు ఒక క్యారెక్టర్ అనుకున్నాను, అదొక 7-8 రోజులు ఉంటుంది, న్యూజిలాండ్లో షూట్ చేస్తున్నాం, అది మీరు అక్కడికి వస్తే అక్కడ చేయండి, లేకపోతే నేను ఇండియాలో నేను స్క్రీన్లో షూట్ చేస్తాను, స్టూడియోలో షూట్ చేస్తాను. ఇది క్యారెక్టర్ అని క్యారెక్టర్ చెప్పాను. న్యూజిలాండ్లోనే ఎప్పుడు వెళ్తున్నావు, పలానా టైంలో వెళ్తున్నాను. ఓహో ఓకే న్యూజిలాండ్లో వచ్చేద్దాం అంటే మీరు ఏంటి ఒప్పుకున్నారా అన్న. ఒప్పుకున్నాను కదా అన్న. నేరుగా వెళ్ళి ఆయన కాళ్ళకి దండం పెట్టాను. ఎందుకు తెలుసా, నేను చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూస్తే పెరుగుతూ, అండ్ ఐఎమ్ ఎ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్. ఆయనతో సహా నేను నిలబడి యాక్ట్ చేసే ఛాన్స్ నాకు వచ్చింది, అండ్ ఇట్ వాస్ అ గ్రేట్ ఆపర్చునిటీ. ఒక నటుడుగా ఇట్స్ లైక్ ఒక క్రికెటర్కి సచిన్ టెండూల్కర్ అక్కడ ఆపోజిట్ గ్రీస్లో ఉంటే రన్నర్స్కి నాన్ స్ట్రైకర్గా ఎండ్లో నువ్వు నిలబడితే నీకు ఎలాగుంటుందో, ఫర్ మీ ఇట్ వాస్ లైక్ దట్. వర్కింగ్ విత్ శరత్ అంకుల్, వర్కింగ్ విత్ మోహన్ లాల్ గారు, వర్కింగ్ విత్ ఫాదర్, వర్కింగ్ విత్ మిస్టర్ అక్షయ్ కుమార్, they're all great actors. So that was my feeling, and I loved it, and that's what I wanted to tell about Mr. Mohanlal.